గురు నా స్టోరీ ఎంత చెప్పినా బోర్గానే ఉంటది కానీ నువ్వు కైగా ఉన్నావు కదా. నాదెందుకులే గురు. సిగ్గుపడుతున్నావా? చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గురు మనం ఒక క్వశ్చన్ అడుగుతా నేను. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. సరే ఇప్పుడు ఈ ప్రపంచానికి మొత్తం నేను ఒక సీఎం చేసావు అనుకో. అమ్మ బాబాయ్, మా యూత్ కి అందరికి నువ్వేం చేస్తావు? మీ కుర్రోళ్ళందరికి ఆంటీలు వచ్చి పెడతా. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. అందరికి యూత్ కి ఆంటీని సెట్ చేస్తారండి. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. మంచి కంఫర్టబుల్ షర్ట్ వేసు, ప్యాంట్ వేసు, షూ వేసు, హీరో అవుతావు అనుకున్నాను గురువు. గుడ్, ఎల్కేజీలో పడండి. కానీ అవలేదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అక్కడ కాదు ఇక్కడ. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? హీరో అంటే ఇష్టం. మెగాస్టార్ చిరంజీవి. ఆ హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది అసలు మా హీరోకి మీ హీరోకి అయితే ఇండస్ట్రీకి హీరో అవుతాం నెక్స్ట్. ఇక్కడ ముగ్గురు కళాకారులు ఉన్నాం. ఏంటి సార్ అది? ఇక్కడ ముగ్గురు కళాకారులు ఉన్నాం. ఓ మహేష్ బాబు, ఓ ప్రకాష్ రాజు, ఓ రవితేజ. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. అయితే చేసేయండి గురు, నేను హీరోని అయిపోతా. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. నీ లవ్ స్టోరీ మా ముగ్గురికి చెప్పాలి. అవును, ఇంతకీ లవ్ స్టోరీ వల్ల నీకేంటి బావా అందగాడివి? నీ అందలో నాకు ఎంత వచ్చుంటేనా ఈ పాటలకి ఐశ్వర్య రాయ్, బిపాసా బసు వీళ్ళందరినీ పడగొట్టేది తెలుసా? అదేంటి గురు అంత మాట అన్నావు? లేదు గురు. ఆయన ఏం పర్లేదు. సరే, నా లవ్ స్టోరీ లేదన్నా. సో అంతాక్షరి ఆడి. అంతరాక్షరి అంటే ఏంటి? ఏం లేదు, ఎలా పెట్టి సెలకుంటే తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? దాగుడు మూటల దండకోరు, వారి పేరేంటి? ఎవరు కొట్టారు? సంపెత్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. వీడు కాదు వాడు. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నీకు చిరంజీవి అంటే ఇష్టం కదా, ఆయన సాంగ్ పెడతాం. ఆయనలా కాకుండా మినిమం చేస్తే నువ్వు హీరో అయిపోతావు. కట్టౌట్ చూసి కొన్ని నమ్మే మ్యూజిక్. ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు, అదిరిపోతావు.